హాయ్ మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంఎంటీసీ స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అయితే ఏంటంటే ఇది పిఎస్యు అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు ప్రిసైజ్ మెటల్స్, మినరల్స్ ఈ యొక్క బిజినెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూస్తే దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ 10,580 కోట్లు ఉంది. కరెంట్ ప్రైస్ ఇది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹1. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసరికి 48.8%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 23% అనేది జనరేట్ చేయడం అనేది జరిగింది. సో ఇక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా సడన్గా స్ట్రాంగ్ జంప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నెట్ ప్రాఫిట్ మనం చూస్తే ఓకే, లాసెస్ అనౌన్స్ చేస్తూ వచ్చింది, బట్ 2023లో మార్చి క్వార్టర్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ని అయితే అనౌన్స్ చేసింది. ఇది ఫండమెంటల్ వ్యూ అనుకోవచ్చు మనం. అదేవిధంగా టెక్నికల్గా మనం చూస్తే చాలా చక్కని ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకసారి వాల్యూమ్స్ అనేది యాడ్ చేస్తున్నా చూడండి. ఇది మొమెంటమ్ స్టాక్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి, అగ్రెసివ్గా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాయి. మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో మనకేంటంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేది స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేయటం, మార్కెట్ డిక్లైన్ అయినప్పుడు చూడండి వాల్యూమ్స్ కూడా డిక్లైన్ అయిపోతున్నాయి. మళ్ళీ మార్కెట్ రైజ్ అయినప్పుడు ఆ యొక్క డైరెక్షన్లో ఎక్కువగా అగ్రెసివ్గా వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ రీసెంట్గా మనం దీన్ని ఎందుకు పిక్ చేసుకున్నామంటే స్ట్రాంగ్ వాల్యూమ్స్తో పాటు ఏంటంటే టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఆర్ఎస్ఐ అనేది చూస్తే ఇక్కడ అబవ్ 50 లెవెల్ అనేది అంటే ఒకసారి పైకి వెళ్ళింది అండ్ ఓవర్ బాట్ లెవెల్ అంటాం కదా, అక్కడ నుంచి కూల్ ఆఫ్ అయింది. కూల్ ఆఫ్ అయి మళ్ళీ ఏంటంటే ఇది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 50 లెవెల్ కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ చేసింది. కొద్దిగా ఓవర్ బాట్ జోన్లో ఉంది, బట్ స్టిల్ ఏంటంటే ఇట్స్ అ బులిష్ బెట్ అనమాట. ఒకవేళ ఏదన్నా వెళ్ళిన పైకి కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకునే అవకాశం ఉంది, బట్ లాంగ్ టర్మ్ కోసం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి స్ట్రక్చరల్గా చూస్తే మల్టిపుల్ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రీవియస్గా 71.10 రఫ్గా ఏంటంటే దీన్ని మనం 71 అనుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఫ్రైడే కల్లా మనకు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే కల్లా ఎండ్ ఆఫ్ ది డే మనం చూసే సమయానికి 3:20 ఆ ప్రాంతంలో ఇది 70 పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి. దెన్ ఏంటంటే డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే అంతకు ముందు ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది, ఈ రెసిస్టెన్స్ లెవెల్. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే మనం చూస్తుంది మంత్లీ టైం ఫ్రేమ్. ఇక్కడ ఒకసారి అటెంప్ట్ చేశారు ఏది బ్రేక్అవుట్ చేద్దామని, బట్ ఇక్కడ ఏముందంటే సప్లై ఉంది, అంటే సెల్లర్స్ ఉన్నారు. అండ్ బట్ అగైన్ ఏంటంటే మరొక అటెంప్ట్ అయితే చేశారు సక్సెస్ఫుల్గా. ఈసారి వాల్యూమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతున్నాయి. సో ప్రాబబ్లీ మనకి బ్రేక్అవుట్ అనేది జరిగితే కన్నా స్ట్రాంగ్ మొమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇన్ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే ఇది ఏర్పడింది ఎప్పుడు 2014, ఓకేనా, 2014, ఇప్పుడు 2023, దగ్గర దగ్గర 9 ఇయర్స్ అనమాట ఈ యొక్క రేంజ్ కంప్లీట్గా. సో మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ వచ్చి ఇది మొత్తం కూడా మనం కప్ అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం కదా. ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్ ఇక్కడ హ్యాండిల్ ప్యాటర్న్ జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు, ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ ప్యాటర్న్ ఏంటంటే మనకి క్లియర్గా మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనేది జరగబోతుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఉంది. అండ్ లాంగ్ కన్సోలిడేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది. అయితే దీని యొక్క ప్రొజెక్టెడ్ టార్గెట్ మనం ఈ యొక్క లో నుంచి మార్క్ చేసుకుందాం. ఈ లో అప్రాక్సిమేట్గా ఈ ప్రైస్ దగ్గర నుంచి కూడా ఇది ఏదైతే రేంజ్ ఉందో, ఓకే, ఆ రేంజ్ అనేది మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఏది బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడాను మనకి అప్రాక్సిమేట్గా టార్గెట్ వచ్చేసరికి 130, రైట్, 130 టార్గెట్ అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అఫ్ కోర్స్ అంటే మనకి ఇక్కడ కొద్దిగా సప్లై కూడా ఉంది, ఇది కొంచెం సప్లై జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో రఫ్గా 125 to 130 లెవెల్స్లో మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం. ఒకవేళ రాంగ్ అయితే గుర్తుపెట్టుకుంటే, రాంగ్ అయితే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఈ స్వింగ్ లో అనేది మనం బెంచ్ మార్క్ పెట్టుకుందాం, ఇది ఈ యొక్క లో అనేది. సో ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది కదా, ప్రస్తుతం బ్రేక్అవుట్ జరిగినా జరగకపోయినా టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. స్వింగ్ లో అప్రాక్సిమేట్గా ఒక 20-25% మనకి రిస్క్ ఉంది, ఓకే, దాన్ని గమనించండి. ఆ రిస్క్ని బేర్ చేయగలమంటే దీంట్లో అటెంప్ట్ చేయండి, లేదంటే నో ప్రాబ్లం. అండ్ మనకి ఇక్కడ రిస్క్ రివార్డు ఎలా ఉందంటే 1:3 అనేది కనిపిస్తుంది, ఓకేనా, 1:3 అనేది కనిపిస్తుంది. ఎంఎంటీసీ వీక్లీ టైం ఫ్రేమ్లో చక్కగా ఉంది, మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్కి స్విచ్ చేస్తున్నా చూడండి. ఈ యొక్క రెసిస్టెన్స్ క్లియర్గా ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకంటే స్ట్రాంగ్ క్యాండిల్స్తో వచ్చాడు. సో ఒకవేళ సక్సెస్ఫుల్గా మంత్లీ క్లోజింగ్ 70 పైన ఇచ్చాడంటే మనకంటే ఫర్దర్గా స్లోగా 130 దాకా వెళ్ళొచ్చు. అగైన్
అగైన్ ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక మన రెగ్యులర్ అనాలిసిస్కి వద్దాం. ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్, ముఖ్యంగా డైలీ టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది ప్రస్తుతం అయితే కూల్ ఆఫ్ అయింది అండ్ 3.35% దగ్గర నెగిటివ్గా ఉంది. సో మార్కెట్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్, రైట్. అండ్ డౌ జోన్స్ మనం చూస్తే మార్నింగ్ అనుకున్నాం కదా మనకి ఇక్కడ పెద్దగా వీక్నెస్ ఏం లేదు, సో ప్రాబబ్లీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు లేదా సూన్ బ్రేక్అవుట్ కూడా జరగవచ్చు. ఇక్కడ మనకి వీక్నెస్ ఏం కనిపించలేదు, జస్ట్ ఇక్కడికి వెళ్ళగానే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేశారు, బట్ బుల్సే స్ట్రాంగ్గా ఉన్నట్టు క్లియర్గా కనిపించింది. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 88 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి కొద్దిగా క్యాన్వాస్ చేంజ్ చేస్తున్నాను అండ్ 16 రైట్. ఓకే, ఓవరాల్గా ఈ యొక్క మన డౌ జోన్స్ నుంచి అయితే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఫిన్ నిఫ్టీ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్గా ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ లోపలే ట్రేడ్ అవుతుంది, అంటే ఒక స్ట్రాంగ్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటుంది. ఎయిదర్ బుల్లిష్ గాను లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు బేరిష్ గాను కనిపించట్లేదు. అందుకని మనం స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ సపోర్టు ఏదైతే ఉందో అది సేమ్ అంతే ఉంచుదాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ, సో కరెంట్ వీక్ చూస్తే ఎక్కువ మంది ఈరోజు ఏం చేశారు, పుట్స్ అమ్మారు అంతేనా. సో 20,000 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే రెసిస్టెన్స్ అనేది హోల్డ్ చేస్తుంది. మార్కెట్లో మార్నింగ్ కూడా అనుకున్నాం మనం స్ట్రాంగ్ సైడ్ వేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి, ఎందుకంటే మనకి అర్థమైన దగ్గర కాలు పుట్టు 2 కూడా సెల్ చేశారు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే ఫైన్. అండ్ స్ట్రాంగ్ సపోర్టు 19,800 దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ ఫిన్ నిఫ్టీలో ఎటువంటి మార్పు అనేది కనిపించట్లేదు, స్ట్రక్చరల్గా మొత్తం కూడా సేమ్ అనేది ఉంది. సో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి, లోవర్ టైం ఫ్రేమ్లో ఏది 19,950. ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు, ఓకేనా. సో చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ, ఎందుకంటే ట్రేడ్కి ఎగెనెస్ట్గా ఉన్నట్టుంటుంది. ఇక్కడ మనం షార్ట్ చేయాలంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది, బట్ లైట్ క్వాంటిటీ అనేది ప్రాబబ్లీ ఏంటంటే ఈ లెవెల్ అనేది చూసి యాడ్ చేసుకోవచ్చు. ఎనీహౌ సూనార్ లేటర్ ఏంటంటే మనకి ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరిగే అవకాశం ఉంది అండ్ ఏదైనా ప్యాటర్న్ కూడా మనకు ఫార్మేషన్ అనేది జరగవచ్చు. ప్రస్తుతానికి ఈ ఒక ట్రెండ్ లైన్ కూడా గమనించవచ్చు రేపటి కోసం. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే డౌన్ సైడ్ ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఈ లెవెల్ దాకా కూడా రావచ్చు ఫ్రెండ్స్. అయితే మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూస్తే 20,000, 19,985 ఇవి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా 19,878, అదేవిధంగా 19,800 మనకున్న సపోర్ట్ అనమాట, రైట్. ఇవైతే మారలేదు ఫ్రెండ్స్, మనం చూస్తుంది కరెక్టేనా. 17th రైట్ ఫిన్ నిఫ్టీ. ఓకే, నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారనేది చూద్దాం. పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ ఎక్కడో 19,500 దగ్గర అయితే ప్రస్తుతానికి పుట్స్ సెల్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఒకసారి మిడ్ క్యాప్ అనేది సెలెక్ట్ చేద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ దీంట్లో మనకి ఒకసారి చార్ట్ చూసి ప్రస్తుతానికి అయితే సేమ్ మనకి ఏమైందంటే విత్ ఇన్ ద రేంజ్ అనమాట. ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, స్ట్రక్చర్ అనుకోవచ్చు, ఆ రేంజ్లోనే ట్రేడ్ అయింది. ఒక రకంగా సైడ్ వేస్ ఉంది. హ్యాంగింగ్ మ్యాన్, ఇండెసిషన్, ఇది వచ్చేసరికి హ్యామర్, ఇది వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ మ్యాన్. దాని తర్వాత ఇది ఫాలో అప్ క్యాండిల్ అనమాట. ఫాలో అప్ క్యాండిల్ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే జనరల్గా సెల్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడంతా కూడా ఇండెసిషన్ అనమాట. బయరు సెల్లరు కొట్టుకొని ఫైనల్గా వాళ్ళు ఈ క్యాండిల్ అనేది కొద్దిగా సాలిడ్గా ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఇక్కడ మనం రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ ఇట్స్ హ్యాపెండ్. నా సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చేంజ్ చేస్తున్నాను, చూడండి దగ్గరికి తీసుకొస్తున్నాను. ఓకే, షార్ట్ టర్మ్ కోసం సపోర్ట్ అయితే ఇదే ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి 19,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఇదే లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సపోర్ట్ అగ్రెసివ్గా లేదు, గుర్తుంచుకోండి, అగ్రెసివ్గా లేదు, బట్ స్టిల్ 9,100 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇవే లెవెల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. చూడండి 9,200 అండ్ 9,189 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 9,132, 9,100 మనకున్న సపోర్ట్ లెవెల్స్. ఇది మిడ్ క్యాప్లో. మిడ్ క్యాప్లో అయితే కొద్దిగా బ్రాడర్ పిక్చర్లో చూస్తే ఇవన్నీ ఆఫ్ చేసి ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే హై, ఇది ఒక ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో గమనించండి. సో ప్రాబబ్లీ మేబీ 1-2 డేస్లో ఏదన్నా ఫార్మేషన్ బ్రేక్అవుట్ కూడా జరగచ్చు. మేజర్గా అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇది అప్రాక్సిమేట్గా 9,220 అనమాట. ఈ లెవెల్ దగ్గర 9,220 ఈ లెవెల్ దగ్గర కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇక్కడ ఏంటంటే మనకి లోవర్ లోస్ క్రియేట్ చేయట్లా, హైయర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. ప్రాబబ్లీ మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయొచ్చు దీన్ని అనిపిస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఈరోజు ఏం చేసింది, బుల్లిష్గా ఉంది మార్నింగ్ కొద్దిగా. ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఇది మన ప్రీవియస్ డే హై అనమాట. ఇది సేమ్ లెవెల్ టచ్ చేశాడు, అక్కడ నుంచి మళ్ళీ
కిందకు వచ్చేసాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు, కానీ అంత యాక్టివిటీ ఏం లేదు, అంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అంత ముందు రోజున్న హైకి అండ్ ఏది లోకి మధ్యలోనే ట్రేడ్ అవుతున్నాడు. ప్రాబబ్లీ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపించాలి మనకి. కొద్దిగా బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్, బట్ స్టిల్ ఏంటంటే మనకి కొంత కూల్ ఆఫ్ అయింది అనమాట. ఏదైతే ఈ యొక్క మొమెంటం ఉందో ఆ మొమెంటం కూల్ ఆఫ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి రెసిస్టెన్స్ అయితే స్ట్రక్చరల్గా ఇదే ఉంచుదాం, ఓకేనా, ఎందుకంటే దీన్ని బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వీక్లీ ఈరోజు ఎక్స్పైర్ అయింది అండ్ పర్ఫెక్ట్ ఎక్స్పైరీ చేశారు. ఎక్కడ క్లోజ్ అయింది ఈరోజు? మనం క్విజ్ పెట్టుకున్నాం 19,794, ఇది టెలిగ్రామ్లో. సో 19,800 దగ్గర రఫ్గా ఏంటంటే క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. ఇదిగో స్ట్రాడల్ ప్లే గట్టిగా చేశారు ఈరోజు. ఓకే, నెక్స్ట్ వీక్ అనేది అబ్జర్వ్ చేద్దాం. చూస్తే సో 19,700 మనకున్న సపోర్టు, అదేవిధంగా 20,000, 19,700, అదేవిధంగా కొద్దిగా దీన్ని మార్చారు, దీన్ని 19,900 తీసుకోవచ్చు, తప్పులేదు, ఓకేనా. 19,900 కూడా ఉన్నారు, అంత అగ్రెసివ్ లేరు, కానీ 19,900 మనకి కన్సిడర్ చేసుకోవచ్చు, సైడ్ వేస్లో ఉన్నాడు కాబట్టి. అండ్ 19,700 అనేది మనకున్న సపోర్ట్ అనమాట. సో ఇక్కడ నంబర్స్ నేను నోట్ చేస్తున్నాను. 19,900, అదేవిధంగా రెసిస్టెన్స్ 19,839, ఇది రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ రఫ్గా 19,718, 19,700. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు, స్ట్రక్చరల్గాను అండ్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో చూడాలి, ప్రాబబ్లీ ఇక్కడికి వస్తే కన్నా ప్రైస్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేసి అక్కడ ఏదైనా ఉంటే కన్నా మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆ రోజు నుంచి చెప్పుకుంటుంది ఏంటంటే ఈ లో ఇంపార్టెంట్ అనుకున్నాం, దాని తర్వాత ఈ లో ఇంపార్టెంట్ అనుకున్నాం, ఈ లో టచ్ చేసాడు కానీ క్లోజ్ చేయలేదు, ఓకేనా. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి మేజర్గా ఉన్న చూడండి మార్కెట్ స్ట్రక్చర్ ఎలా వెళ్తుందంటే పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది అనమాట. సో అప్ ట్రెండ్ ఇది. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఇదంతా విశ్వాస్ అంటాం కదా, షార్ట్ టర్మ్లో పుల్ బ్యాక్ అనుకోవచ్చు, అది జరుగుతుంది. సో ప్రాబబుల్ ఏంటంటే ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి రఫ్గా మేజర్గా మాట్లాడాలి అంటే కూడా 19,500 అనేది మనకి ఈ వీక్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అయితే మార్కెట్ ఎప్పుడు కూడా సింగిల్ స్ట్రైట్ లైన్లో వెళ్ళదు, రేర్గా వెళుతుంది, బట్ ఈ విధంగా పుల్ బ్యాక్ తీసుకొని అట్లా చిన్నగా వెళుతూ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, ప్రీవియస్ డే హైను కూడా టచ్ చేయలేదు, కనీసం లోన్ టచ్ చేయలేదు. ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్స్లో జరుగుతుంది, కింద ఏం చేయట్లేదు, వాళ్ళు ఫాలో అప్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా మార్కెట్ రైజ్ అయినప్పుడు మాత్రం ఏం చేస్తున్నారంటే సెల్ చేస్తున్నారు. మార్కెట్ రైజ్ అయింది, సెల్ అంటే సెల్ ఆన్ రైజ్ మాత్రం ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. సో 2 రోజులు కూడా మనకి ఇండెసిషన్ ఫార్మేషన్ ఉంది, బట్ అగైన్ ఏంటంటే మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ మనం చాలా వీడియోస్లో కానీ బుక్స్లో కానీ చదువుతూ ఉంటాం. దీని అర్థం ఏంటంటే చూడండి, ఇది పెద్ద క్యాండిల్ అంటే వోల్టైలిటీ ఎక్కువ ఉంది. దాని తర్వాత దీన్ని లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసామనుకోండి, మనకి ఇది ఈ విధంగా కాంట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో ప్రాబబ్లీ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ కానీ లేకపోతే జస్ట్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ కానీ సిమెట్రికల్ ట్రయాంగిల్, ఇటువంటి ప్యాటర్న్స్ అనేది ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఫార్మేషన్ జరుగుతాయి. సో వాటిలో కొద్దిగా మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఏదైనా బ్రేక్అవుట్స్ ఉంటే ఆ డైరెక్షన్లో పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ఏంటంటే మనకి కొంత కూల్ ఆఫ్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక లెవెల్స్ అనేది ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే లెవెల్ ఉంచుదాం, సపోర్ట్ కూడా అదే ఉంచుదాం, ఓకేనా, సపోర్ట్ కూడా అదే ఉంచుదాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఒకసారి చూస్తే మనకి 44,500 కంటే కూడా 44,000 సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. కొద్దిగా దూరంగా వెళ్ళారు, ఓకేనా, 44,000 సపోర్ట్ అయితే తీసుకోవచ్చు మనం. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 45,000. సో 45,000 ఇక్కడ మనకున్న లెవెల్స్ ఫ్రెండ్స్ చూడండి, 45,000 అండ్ 44,754, ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత మనకి 44,142, 44,000 లెవెల్ అనేది మనకున్న సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రాబబ్లీ ఒకవేళ మన షార్ట్ టర్మ్ కోసం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో మేబీ ఈ లో అనేది టెస్ట్ చేయొచ్చు, దాని తర్వాత ఈ లో అనేది టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రెండు కూడా బ్రేక్ డౌన్ జరిగితే డైరెక్ట్గా మనకి ఈ లెవెల్కి అనేది రావచ్చు అనమాట. ఇక్కడ మైనర్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో, బట్ అగైన్ ఇక్కడ మనం ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ కూడా మనం ఫాలో అవ్వచ్చు షార్ట్ టర్మ్ కోసం ఇట్లా, రైట్ ఫ్రెండ్స్. అది బ్యాంక్ నిఫ్టీ. ఓవరాల్గా ఎలా ఉన్నారు? ఓవరాల్గా కాల్సే ఉన్నారు ఎక్కువగా, ఓకే. నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. స్టిల్ కాల్సే ఉన్నారు కానీ, అండ్ అఫ్ కోర్స్ 44,000, 45 రౌండ్ నెంబర్స్ దగ్గర మాత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా గిఫ్ట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చూద్దాం. సో ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం, ఆ లెవెల్ని జస్ట్ టచ్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ అంతా కూడాను సైకలాజికల్
టెక్నికల్ నంబర్ అనమాట 19,800 అనేది అక్కడక్కడే హోవర్ అవుతుంది. బట్ ఏదైనా ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగితే కానీ మనకు మొమెంటం అనేది కనిపించదు. ప్రస్తుతం కొద్దిగా టెక్నికల్గా మూవ్ అవుతుంది, అక్కడ స్లోగా మూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ఒక రకంగా మూవ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇది బాటమ్ అనేది క్రియేట్ చేసి పైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ప్రాబబ్లీ రిట్రేస్మెంట్ అనేది కామన్. అయితే మనకి ఒక హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుంది. జనరల్గా హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుందంటే ఐదర్ మార్కెట్ వీక్నెస్ అన్న అయి ఉండాలి, లేదు అంటే కూడా అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా అన్న జరుగుతూ ఉండాలి. ఓకే రైట్, ఈ లెవెల్ అనేది డిలీట్ చేస్తున్నాను, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి 950 అనేది అప్ సైడ్ ఉండే హడల్ అనమాట ప్రస్తుతం. అండ్ మనం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ 19,848 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,794 దగ్గర ఒక 50 పాయింట్లు, ఒక 40 to 50 పాయింట్లు మనకి పాజిటివ్ అయితే కనిపిస్తుంది. సో దీని గురించి ఎక్కువేం ఆలోచించొద్దు, ఓకేనా. అండ్ ఇది పెద్ద విషయం కాదు, 40 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది మనకి రేపు మార్నింగ్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. బట్ కాంటెక్స్ట్ అయితే కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఓకే దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మనం డిస్కస్ చేసుకుంటున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. టెస్ట్ సైజ్ అనమాట. ఓకే, టెస్ట్ సైజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అవి నిజంగా వర్కౌట్ అవుతాయా లేదా, మనం అనాలిసిస్ చేస్తున్నాము అవుతాయా లేదా అనేది మీరు కూడా టెస్ట్ చేయాలి. కాబట్టి 1-2 క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి, వర్చువల్గా యాడ్ చేసుకోండి. కావాలంటే కూడా వాటిని మీరు స్క్రీన్ చేస్తూ ఉండండి. ప్రాఫిట్స్ వస్తున్నాయా, లాస్ వస్తుందా, ఎంత మూవ్ అవుతుంది ఏందనేది ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది. ఎనీహౌ నేనైతే MMTCలో కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి, స్మాల్ అమౌంట్. ఓకే, అట్లీస్ట్ 1-2 స్టాక్స్ అయినా బై చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో ప్రాబబ్లీ ఇట్ విల్ హ్యాపెన్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.